వార్తలకు పునఃస్వాగతం. తల్లిదండ్రుల ఆశయ సాధనకు విద్యార్థులు కృషి చేయాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో పలు పాఠశాలల విద్యార్థులకు ఎమ్మెల్యే తన సొంత నిధులతో పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరిచి గుణాత్మక విద్య అందిస్తున్నామన్నారు. కంప్యూటర్ ప్రయోజనాలు, మారుతున్న టెక్నాలజీ వల్ల పిల్లలకు మంచి చెడు గురించి ఉపాధ్యాయులు వివరించాలని సూచించారు. జీవితంలో నిర్దేశించుకున్న లక్ష్యాల సాధన దిశగా విద్యార్థులు ఇప్పటి నుంచే కృషి చేయాలని అన్నారు. డిజిటల్ కంటెంట్ బుక్స్ ప్రతి విద్యార్థికి ఇవ్వడం జరిగింది. పోయిన సంవత్సరం కూడా ఈ పుస్తకాలను ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు ఇచ్చినాం. 23% పాస్ పర్సెంటేజ్లో ఇంప్రూవ్మెంట్ వచ్చింది. కాబట్టి ఈసారి ప్రభుత్వ పాఠశాలలోనే కాదు, ప్రైవేట్ స్కూల్లో చదువుకునే మహబూబ్ నగర్ విద్యార్థులందరికీ కూడా ఈ డిజిటల్ టెక్స్ట్ బుక్స్ ఇద్దామని నిర్ణయం తీసుకొని అది ప్రతి స్కూల్కి వెళ్ళి వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది. వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉన్నాం. మంచిగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకొని వాళ్ళు చదువుతున్న పాఠశాలకు మరి వాళ్ళ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని, ఈ 40 రోజులు చదువు మీద దృష్టి పెట్టాలి.